ఒకప్పుడు అధికారులందరికీ బాస్. ఇప్పుడు అదే అధికారులు కేసు పెట్టిన పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1000 కోట్ల రూపాయల స్కామ్. పాత్రధారిగా ఆయనపై ఆరోపణలు, పగడ్బందీ ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ కేసును సిఐడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఈ స్కామ్ గురించి నాటి ప్రభుత్వానికి తెలీదా? తెలిసే ఎంకరేజ్ చేసిందా? స్కామ్ ఎలా బయటపడింది? అసలు సూత్రధారులెవరు? వాళ్ళెంత వెనకేశారు? తెలంగాణలో వెలుగు చూస్తోన్న అక్రమాలు. వాణిజ్య శాఖలో 1000 కోట్ల కుంభకోణం. సినిమాను తలపించేలా నిధుల డైవర్షన్. సూత్రధారి సోమేష్ కుమార్ అంటూ ప్రచారం. ఆధారాలు సేకరించామంటున్న అధికారులు. తెలంగాణలో తవ్వే కొద్దీ గత ప్రభుత్వ అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కాదేది అక్రమాలకు అనర్హం అన్నట్టు బీఆర్ఎస్ హయాంలోనే నేతలు, అధికారులు చెలరేగిపోయారని విమర్శలున్నాయి. ఆ విమర్శలకు బలం చేకూరేలా అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖ, సామాజిక సంక్షేమ శాఖ, ఇలా ఒక్కో శాఖలో జరిగిన స్కామ్లు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖ వంతొచ్చింది. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను పక్కదోవ పట్టించి కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు ఏకంగా 1000 కోట్లు తినేశారని గత ప్రభుత్వ ఉన్నతాధికారులపై విమర్శ. దీనిపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధమవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే ఈ స్కామ్ పై చర్చించనుంది. అసలు ప్రభుత్వం కన్ను కప్పి ఏకంగా 1000 కోట్లు ఎలా పక్కదోవ పట్టించారు? ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మనసుంటే మార్గముంటుందని అంటారు. ఈ స్కామ్ జరిగిన తీరు చూస్తే గత ప్రభుత్వ ఉన్నతాధికారులు బాగానే మనసు పెట్టినట్టు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖకు చెందిన సాఫ్ట్వేర్ మాడ్యూల్ను మార్చి 75 సంస్థలకు లబ్ధి చేశారని తెలుస్తోంది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇందులో కర్త, కర్మ, క్రియగా ఉన్నారని ఆరోపణలున్నాయి. వ్యాపార అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆయా సంస్థలకు వాణిజ్య పన్నుల చెల్లింపులో కొన్ని వెసులుబాట్లిస్తుంది. అందులో ఆ సంస్థలు చెల్లించాల్సిన పన్నును వ్యాపారంలో పెట్టుబడిగా వినియోగించుకుని నిర్ణీత సమయం తరువాత తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తో పాటు ఐజీఎస్టీ, సెస్లను చెల్లించకుండా కొన్ని సంస్థలు అక్రమంగా లబ్ధి పొందినట్లు వాణిజ్య పన్నుల శాఖలోని ప్రస్తుత అధికారులు గుర్తించారు. బిగ్ లిప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ సంస్థ నిర్వహిస్తోన్న కార్యకలాపాలపై వాణిజ్య పన్నుల శాఖకు అనుమానం కలిగింది. దీనిపై అధికారులు ఆరా తీయగా అవకతవకలు బయటపడ్డాయి. దీంతో లోతుగా దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు. ఫోరెన్సిక్ ఆడిట్ చేయించారు. ఈ ఆడిట్ లో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఒక్క బిగ్ లిప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ సంస్థే 25.51 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. ఇలా ఏకంగా 75 సంస్థలు 1000 కోట్ల భారీ కుంభకోణం చేశాయని ఆడిట్ ద్వారా గుర్తించారు. ఇందులో కేవలం 11 సంస్థలకు 400 కోట్ల రూపాయల లబ్ధి జరిగినట్టు తెలుస్తోంది. పన్నులు ప్రభుత్వ ఖజానాకు చేరకుండా బాగానే డైవర్ట్ చేశారు. బయటకు తెలియకుండా రికార్డులను ఎలా మార్చారు, వ్యవస్థల కళ్లు ఎలా కప్పారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కార్యకలాపాలను ఐఐటి హైదరాబాద్ నిర్వహిస్తోంది. ఆ శాఖకు వచ్చే రిటర్న్ ను ఐఐటి హైదరాబాద్ తనిఖీ చేసి సంబంధిత శాఖకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాలి. వాణిజ్య పన్నుల శాఖకు చెందిన సాఫ్ట్వేర్ మాడ్యూల్ను మార్చేశారు. అంటే రికార్డ్స్ లో కూడా ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు, ఖజానాకు వచ్చిన పన్నుల మధ్య తేడా తెలియదు. దీంతో నచ్చినట్టు చెలరేగిపోయారు. ఇక దీనిపై ఐఐటి హైదరాబాద్ ను వివరణ కోరగా సోమేష్ కుమార్ దీనికి సూత్రధారి అని వాళ్లు చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన ఆదేశాలతోనే స్క్రూటినీ మాడ్యూల్లో మార్పులు జరిగాయని అధికారులు చెప్తున్నారు. ఈ విషయాలన్నీ వాణిజ్య శాఖ అధికారులు వారి ఫిర్యాదులో వివరించారు.
సోమేష్ కుమార్, ఐఐటి హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, కాశీ విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్ తో పాటు మరికొంతమంది కలిసి ఇనిషియేటివ్స్ పేరుతో స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా అధికారులు ఫిర్యాదులో వివరించారు. సోమేష్ కుమార్ సహా పలువురి అధికారులపై 406, 409, 120B, ఐటీ యాక్ట్ 65 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు చాలా ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ముందు చాలా మందికి నోటీసులు కూడా వెళ్లే అవకాశం ఉంది.